సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారమండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత. నలుగురులో ఉన్నప్పుడు నాలుకని, ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. బాధ అనేది మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం తర్వాత అలవాటైపోతుంది. తప్పదని తెలిసినప్పుడు తపస్సు చేసిన తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనక ఉండే కథ. భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి, అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు. నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకిలా అవుతుందని కాలాన్ని నిందించకు. ఒక్క మాట గుర్తు పెట్టుకో, కాలం అనేది మంచి ఆటగాళ్లకే పోటీ ఇస్తుంది, అంతేకాని చేతకాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకు, అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు, లేని హద్దుని మన చుట్టూ మనమే సృష్టించుకుని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడు అవుతావు. జీవితం, అలాగే కాలం, ఈ రెండు కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో అనేది కాలం తెలియజేస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తున్నావని గర్వపడు. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు, ఎవ్వరూ లేకున్నా నాకు నేను ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయస్సు దాటేక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాంగిరి ఎక్కువ, పదవికి భజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, అలాగే మంచికి కష్టాలు ఎక్కువ. సముద్రం అనేది అందరికీ ఒకటే. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం తెలిసిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవాడికి కాలు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకేలా ఉంటుంది. మన ప్రయత్నం బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది. బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారం ఏమీ కాదు, అలాగే విడిపోయే అంత విలువ లేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు చేరుకోగలుగుతావు. అలాగే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, నిరంతర సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరతావు. భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి, కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. గుర్తుంచుకోండి, మన తెలివితేటలను ఎప్పుడూ కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలే తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి కాదు. లక్షలు ఉన్న వాళ్ల కోసం కాదు, లక్షణాలు ఉన్న వాళ్ల వెంటపడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ లక్షణాలు ఉన్న వాళ్లను కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. చివరి వరకు పోరాడగలననే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయాన్ని సాధించగలుగుతావు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేదే కేవలం భార్య భర్తల బంధమే. ఎవరి కోసమో ఎవరి వలన మీ తోడును దూరం చేసుకోకండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు? జీవితంలో ఎన్ని ఉరుకులు పరుగులు ఎందుకు? ప్రతిదీ కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే. కట్టుకునే బట్ట నుంచి కాలే కట్టే వరకు
అన్నీ కూడా సాధించుకోవాల్సిందే. బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు. నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించుకోగలుగుతావు. నీకు నచ్చిన పని కోసం నడిరాత్రిలో కూడా నువ్వు సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు. సాధన మొదలు పెట్టు, అదే నీకు అన్ని సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు. నువ్వు ఇసిరే సవాళ్లు నీ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వమే. నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్న అంతమాత్రాన గౌరవం దక్కదు. అలాగే నీ హోదా పెరగదు. ఎదగాలి, నిన్ను అప్పటివరకు చూసినవారు ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. అదే నీ యొక్క విజయ నినాదం. ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా. అందుకే ఎక్కువగా ఆలోచించకు, ఆచరణను అలవాటు చేసుకో. కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో. నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది. నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న సంఘటన కూడా మనల్ని భూతమై భయపెడుతుంది. వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు. మరి ఎందుకని నిరాశపడుతున్నావు? రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది. ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక మానదు. ఇప్పుడున్న ప్రతి గడియ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. గతంగా మారిపోతుంది. ప్రతీకారాలకి ఏ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు, కానీ దానివల్ల కోల్పోయేది ప్రతిదీ కూడా వెలకట్టలేనిదని గమనించండి. ఒకరి అంతం అలాగే నాశనం ఎప్పుడూ కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకంటే అది దేనికి పనికిరాని వృధా ప్రయాస. కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే. అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే. నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది. నీ జీవితంలో చివరి మజిలీ చేరేటప్పటికీ శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు. చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్న వారు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరూ కూడా గుర్తు పెట్టుకుని ఉండరు. ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితమే. నీకోసం కేవలం 2 కన్నీటి బొట్లు మాత్రమే కార్చగలరు. అంతే, తెల్లారితే మళ్ళీ అంతా మామూలే. ఎవరికి ఉండవు ఇబ్బందులు, ఎవరికి లేవు తలపోట్లు. బ్రతకాలి. బరువైన బాధలు ఉన్నా, ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి. ఇక నాతో పాటు ప్రేమగా జ్ఞానించండి. ఓం సాయిరామ్. ఇందులో ఉన్న ప్రతి సందేశంలో లీనం అవ్వండి. ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి. ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.